వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఫిజికల్ కెమిస్ట్రీ 1 ఓకే. సో ఈ సబ్జెక్ట్ సంబంధించి దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే. సో ఇంతకు ముందు కూడా చెప్పాను, కానీ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేరు. ఇప్పుడు మీకు యూనిట్కి టాప్ 3 క్వశ్చన్స్ చొప్పున టోటల్ టాప్ 15 క్వశ్చన్స్ చెప్తా, ఓకేనా. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఏ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ చదవాలి, ఓకే. సో ఎగ్జామ్ ముందు రోజు మనం మెటీరియల్ బుక్ తీసినా సరే ఏ క్వశ్చన్స్ చదువుకుంటూ ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఓకే. అలాంటివి యూనిట్ వైజ్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో ముందుగా మనం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే దీంట్లో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి, దాంతోపాటు థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఓకేనా. సో ఇవి మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్నటువంటి క్వశ్చన్స్, ఓకే. సో యూనిట్ 1లో ఈ క్వశ్చన్స్ కాన్సెప్ట్ వైజ్ చదువుకుంటే మీకు ఈజీగా దీని నుంచి లాంగ్ ఆన్సర్ వచ్చినా సరే షార్ట్ ఆన్సర్ వచ్చినా సరే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, ఓకేనా. వీటిని ఏ విధంగా మనం ఎగ్జామినేషన్లో షార్ట్ వచ్చినా లాంగ్ వచ్చినా ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు దీనికి సంబంధించిన కోర్సులో ప్రొవైడ్ చేస్తారు, దాని గురించి కూడా చెప్తా, ఓకేనా. రైట్, నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2లో సెకండ్ క్వశ్చన్, ఓకేనా. సో ఇది మీకు ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇది చదవడం ట్రై చేయండి. నెక్స్ట్ దీంతో పాటు థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, అండ్ ఇది కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది, సో దీన్ని కూడా చదవడం ట్రై చేయండి, ఓకేనా. సో ఫస్ట్ 3 చదవండి, ఇన్ కేస్ మీకు ఇంకా టైం ఉంటే గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో ఫస్ట్ 2 క్వశ్చన్స్, ఓకేనా. ఇవి మీకు ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ రిపీట్ అవుతుంది, మీరు కష్టపడి స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, పీడిఎఫ్ ఎక్కడ ఉందో కూడా చెప్తా, ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఓకేనా. ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది, పర్టికులర్గా యూనిట్ 3 నుంచి, ఓకే. సో మీకు నేను చెప్తున్నటువంటి ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓకే. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగో డిఎంటీలోకి సర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు యాప్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి, సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే. సో ఇక్కడ చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర ఉంటాయి, ఒక సబ్జెక్ట్ కాదు, ఓకే. అన్ని గ్రూపుల వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఈ విధంగా ఉంటాయి, సప్లై పేపర్స్తో సహా. ఎందుకంటే స్క్రోల్ చేసిన కొద్ది వస్తూనే ఉంటాయి, ఓకేనా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న పేపర్ ఏంటి, ఫిజికల్ కెమిస్ట్రీ 1 కదా. ఎక్కడ చూడండి, ఇదిగోండి, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కంటెంట్ కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మీకు టోటల్ 5 యూనిట్స్ వాటి యొక్క వీడియో క్లాసెస్ అండ్ అదేవిధంగా పీడిఎఫ్స్, ఇదిగోండి. ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ పీడిఎఫ్, సెకండ్ యూనిట్ వీడియో క్లాస్ పీడిఎఫ్, ఇలా టోటల్ 5 యూనిట్స్ యొక్క పీడిఎఫ్స్ వాటి యొక్క వీడియో క్లాసెస్, ఓకే. ఇవన్నీ కలిపి మీకు 99 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓకేనా. యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ 199, ఓకే. సో డిఎంటీ లాజిక్స్ యాప్లో రీసెంట్గా 50K ఇన్స్టాల్స్ క్రాస్ అయిన సందర్భంగా 199 రూపీస్ ఉన్న ప్రతి కోర్స్ని కూడా 99 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఇన్ కేస్ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకపోతే నీడ్ ఉన్న వాళ్ళు త్వరగా పర్చేజ్ చేసుకోండి, ఓకేనా. ఇదిగోండి, మీకు ఒక మెటీరియల్ తీసుకుంటేనే 100+ అమౌంట్ పడుతుంది కదా, కానీ ఇక్కడ మీకు 199 రూపీస్కే టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, ఇదిగోండి, పీడిఎఫ్ వీడియో క్లాస్, ఇలా టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్ వీడియో క్లాసెస్, వాటితో పాటు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్, ఓకే. అది కూడా క్లాస్ అయిపోయింటే దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఓకే. సో ఇవన్నీ కలిపి మీకు 99 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది, ఓకేనా. అండ్ దీనికి మీకు 6 months వ్యాలిడిటీ కూడా ఉంటుంది, ఓకేనా. ఈ 6 monthsలో మీకు ఏ డౌట్ వచ్చినా యాప్ కార్నర్ ఇక్కడ మీకు ఒక వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది, అక్కడి నుంచి మీ యొక్క ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు, ఓకే. అండ్ ఇది కొంతమంది ఒక డౌట్ ఉండొచ్చు, ఏ యూనివర్సిటీ యూజ్ అవుతుంది ఈ సిలబస్ అని, ఓకేనా. ఇది మీకు ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా కోర్స్ డిజైన్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకపోతే వీలైనంత త్వరగా పర్చేజ్ చేసుకోండి, ఓకేనా. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, ఓకే. నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4లో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఈ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి, ఓకే. వీటితో పాటు థర్డ్ క్వశ్చన్, ఓకే. సో ఇవి చదువుకుంటే సరిపోతుంది, ఈజీగా పాస్ అయిపోవచ్చు,
ఓకేనా. నెక్స్ట్ యూనిట్ 5. యూనిట్ 5లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, దీంతో పాటు ఫోర్త్ క్వశ్చన్. ఓకే, సో ఈ విధంగా మీకు టోటల్ యూనిట్కి 3 క్వశ్చన్స్ చెప్పిన 15 క్వశ్చన్స్ చెప్పారు కదా. సో ఈ 15 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా. సో ఇన్ కేస్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా. సో వీడియో మీకు యూజ్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమంది వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.